ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు T20 కప్ గెలిచేటప్పుడు చిట్ట చివరి ఫైనల్స్‌లో ఇద్దరు సమానమైన స్కోర్‌లు చేసి, అప్పుడు మళ్ళీ సూపర్ ఓవర్ పెట్టుకొని, అందులో వేసుకొని గెలవటం. సూపర్ ఓవర్, సూపర్ ఓవర్, సూపర్ ఓవర్ ఇట్లాంటి కాన్సెప్ట్‌తో నడిచింది. అది ఉత్కంఠభరితమైన ఆట అంటే. అది గట్టి పోటీ ఇచ్చి గెలవడం అంటే. ఆ మజా వేరు. బట్ పాకిస్తాన్ మొన్న ఏకపక్ష ఓటమిని చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో భారత్ కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. మళ్ళీ 4 రోజుల తర్వాత జరిగినటువంటి సూపర్ 4లో మళ్ళీ పాకిస్తాన్ మీద సాధికారిక విజయం. దాదాపుగా 6 బంతులు, 7 బంతులు మిగిలుండగానే కొట్టి అవతల పడేసింది. చాచి కొట్టినట్టయింది. తర్వాత ఫైనల్‌లో పోనీ ఏమైనా గట్టి పోటీ ఇచ్చిందా అంటే ఫెయిల్ అయ్యింది. గట్టి పోటీ లేదు అక్కడ కూడా. చక్కటి విజయం సాధించగలిగారు మనవాళ్ళు. దీంతో ఏడుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్, అట్లాగే ఏషియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయినటువంటి నఖ్వీ అవార్డు ఇవ్వడానికి రెడీ అయితే, ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయితే, అక్కర్లేదు పొమ్మన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత బలుపెదవలో తెలుసు. మన క్రికెట్ జట్టు భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడతా అక్కర్లేదు పొమ్మని కూర్చున్నారు. ఇంకెవరి చేత నన్ను ఇప్పించమంటే ఆడిప్పించనన్నాడు. మేము అటైతే తీసుకోము పొమ్మన్నాం. గెలిచి కూడా కప్పు తీసుకోకుండా విజయోత్సవాలు జరుపుకున్నటువంటి తొలి జట్టు ప్రపంచంలో భారత్దే అవుతుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆ నఖ్వీ అనేటటువంటి వాడు అవన్నిటిని తీసుకుపోయి వాడి హోటల్లో పెట్టుకున్నాడు కప్పులును మెడల్స్. మళ్ళీ ఎవరైనా ఇచ్చేస్తారేమో. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి పోతా పోతా పాకిస్తాన్కి అవి ఇచ్చిపోయాడు. అలా పోయినోడంట వాడు పాకిస్తాన్ ఆత్మగౌరవాన్ని కాపాడంట, పాకిస్తాన్ విజయానికి కారణమయ్యాడట అంటూ వాడికి ఇప్పుడు అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ప్రకటించారు. ఏదైతే మొహసిన్ నఖ్వీకి గోల్డ్ మెడల్ని ప్రకటించారు. ఇది విచిత్రమైనటువంటి ఓడినోళ్ళకి గోల్డ్ మెడల్ అనేటటువంటిది పాకిస్తాన్ సంప్రదాయం అనుకుంటా. గతంలో కూడా మొన్న ఆపరేషన్ సింధూర్ దెబ్బకి ఓడి కూడా గెలిచామని చెప్పుకున్నట్టు ఉంటుంది.